ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఈ వారం జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క చక్రంలో ఈ 22వ తేదీ నుంచి 16 నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, శని కుంభరాశిలోనే సంచరిస్తుంటాడు. ఆయన ఈ మీనంలో రాహు, కన్యలో కేతువు, జీవకారకుడైనటువంటి గురువు వృషభంలో, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, ఈ వారంలో మారేవి కాదు. మరి మిగతా గ్రహాలు ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే, కుజుడు మేషంలో, అంటే వృషభ రాశిలోకి వెళ్తున్న కుజుడు వెళ్ళబోతున్నాడు. అంటే ఇప్పుడప్పుడే వెళ్ళలేండి, జూలై 13వ తేదీకి వెళ్తాడు. అయితే రీచ్ అవుతున్నాడు అనమాట ఆయన. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్, ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు వీళ్ళు. ఈ మొన్నటి వరకు పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి వారు మిథునంలోకి చేరుకున్నారు. మరి అదేవిధంగా చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశి వరకు తన ప్రయాణం ఈ వారంలో జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారు కొంత ఖచ్చితంగా నేను ఈ యొక్క పనిని సాధించాలి, అగ్రెసివ్గా నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క సింహం వారికి ధనాధిపతి, ధనస్థానంలో ఉండేటువంటి కేతువు చూసుకున్నట్లయితే, కేతువు 2లో ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఈ వారం కాస్త ఎక్కువ ఖర్చులు, కొంచెం రావాల్సిన డబ్బులు ఆగడము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ఏంటో చెప్తాను. ఎక్కువగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అందులో ముఖ్యంగా గుళిక కాల సమయంలో దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రగ్రహం ఏదైతే ఉందో, శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో, శుక్రుడు లగ్నాధిపతితో లాభస్థానంలో ఉండడం అనేటువంటిది గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కాస్త ఈ యొక్క వివాహ సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మరి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో 16వ తేదీ, 19వ తేదీ మధ్యాహ్నము, మరి 20, 21 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆ టైంలో కూడా చేయకండి. అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు 22వ తేదీ చాలా బాగుంది, 22, 23 తేదీలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనం వారి ఫలితాలు 22వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితో కొంత, అంటే వాళ్ళకి రావాల్సినవి లేట్ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళ విషయంలో కొన్ని పనులు లేట్ అవ్వడము, మీకు వారికి ఉన్నటువంటి కొన్ని కమ్యూనికేషన్స్లో కొంత ఒక మాట అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా లాభస్థానంలో గురువు కర్కాటకం వారికి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచైనా సరే బయటపడేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ అలాగే దత్తాత్రేయుడికి ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి దశమంలో ఉన్నాడు గురువు, అంటే లాభం వైపు వస్తున్న గురువు. నా ఉద్దేశం ఏంటంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి, లాభం వైపు వస్తున్న గురువు, లాభంలో ఉన్నటువంటి గురువు కాదు.
అయితే లాభంలోకి వస్తున్నటువంటి గురువు అంటే తన ప్రయాణం శుభగ్రహాల వైపు ఉంది కాబట్టి, పంచమం నిర్ణయం కాబట్టి అప్పటికప్పుడు ఈ పంచమ స్థానం సంబంధించినటువంటి విషయంలో సడన్గా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కూడా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు. ఎందుకంటే మనకి భాగ్యంలో కుజుడున్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అధిష్టాన దేవత, నరసింహస్వామి కూడా అధిష్టాన దేవత అయినటువంటి కుజుడికి నరసింహస్వామి కూడా అధిష్టాన దేవత కాబట్టి వీరిద్దరు ఆరాధన చేసినట్లయితే మరింత బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ వార ఫలితాల్లో ఎండింగ్లో చెప్పేటువంటిది పూర్తిగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు ఉన్నాయి. ఏమిటా భయాలు? జాతక చక్రంలో సర్పదోషము లేకపోతే ముఖ్యంగా కాల సర్పదోషం ఉంది అనగానే అమ్మో నిన్న నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పండి. నేను 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు రకరకాల దేశాల వారీగా తీసుకొని వాళ్ళ జాతకాలు తీసుకున్నప్పుడు దాదాపుగా 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. దానికి సమయంతో సంబంధం లేదు. గ్రహాలన్నీ ఒకవైపు ఉంటే రాహుకేతువులకి యువతల వైపు ఏ గ్రహము లేకపోతే దాన్నే కాలసర్పదోషం అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ మన జాతకంలో ఏదో కాలసర్పదోషం ఉందనేటువంటి భయం పెట్టుకోకండి. కాలసర్పదోషం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశాన్ని వెళ్తున్నప్పుడు మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కానీ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కానీ పెద్ద విషయం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మన మధ్యన ఉన్నటువంటి మెగాస్టార్ గారి జాతకంలో, చిరంజీవి గారి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉందని చెప్పాను. ఆయన ఏమైనా చిన్న వ్యక్తి చెప్పండి. అదేవిధంగా 140 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాల్లో ఉంది, నేను చూశాను. సో డోంట్ వరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఈ భయాలు పోవాలి. భయం పోతేనే అమ్మవారిని పట్టుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉంది కాబట్టి నేను ఎందుకు పనికిరాననేటువంటి భయాన్ని తీసేయండి. అయితే చాలామంది అంటారు, ఏమంటే మరి దీనికి ఏమైనా పూజ చేసుకోవాలా? కాలసర్పదోషం అనేది కాలానికి ఆపాదించబడింది, జన్మజాతకానికి కాదు. సరే మీకు ఏదైనా అనిపిస్తుంది, ఏమంటే నాకు దీనివల్లే ఇబ్బంది వస్తుందని అనిపిస్తుంది, సింపుల్గా ఏం లేదు, కాళహస్తికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా చాలామందికి తెలియని అంటే ఒక చిన్న ఇదేంటంటే, కాళహస్తి అంటే ఎంతసేపు రాహుకేతు పూజలే అనుకుంటారు. కాదు, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది రాహుకేతు పూజతో పాటు. ఎంతసేపు నేను కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల నేను బయటపడ్డా అనుకుంటాం. అది కొంతవరకు అయితే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలిగింది అక్కడ. రాహుకేతువులతో పాటు ఈశ్వరుడు అంటే ఏమిటి? రాహుకేతువులు అనుగ్రహించారు మీకు అక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి. సరే, నువ్వు ఈశ్వరుడి దగ్గరికి వచ్చావు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాం, పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదని రాహుకేతువులు అంటున్నారు. అది మనం పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అంటే గ్రహాలన్నీ కూడా మనం గనక పరమేశ్వరుడికో అమ్మవారికో ఆ విష్ణుమూర్తికో శరణాగతి కనుక చెందినట్లయితే అవి మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాయి చాలా మట్టుకు. అంటే మరీ దారుణమైన పాపాలు, దారుణమైన కర్మలు ఉంటే అది కొంత అనుభవించాలండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక రెండవ విషయం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది అని టెన్షన్ పడకండి. ఈ సమయంలో పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఎక్కువగా నిద్రపోకండి, శ్రమించండి ఎక్కువగా. అదేవిధంగా ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, భర్త చనిపోయిన వాళ్ళకి, లేకపోతే బాగా కార్మికులకి, కర్షకులకి, మన కిందన పనిచేసే వారికి, వాళ్ళకి ఏదో ఒకటి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొకటి ఏంటంటే, దీంతోపాటు ఇంకొక భయం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఏం చేసినా కలిసి రావట్లేదు, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, నా జాతకం బాగాలేదేమో, జాతకం తెలియదు నాకు అనుకుంటుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కలిసి రావట్లేదు అనేటువంటిది మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసేయండి. నేను చెప్పేది ఒకటే, మైండ్లో మనకి మంత్రం చేసినట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది. మైండ్లో నేనేం చేసినా కలిసి రావట్లేదు, అదొక మంత్రంలో పనిచేస్తుందండి. సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీరు ఏది మైండ్లో అనుకుంటుంటే అది మీకు తెచ్చిపెడుతుంది. ఇతనికి ఏది చేసినా కలిసి రాకూడదనమాట అనుకుంటుందా, ఆ మైండ్ అలాంటిది. అనమాట. ఇంక దానికి ఎట్లా అంటే, అది ఒక నిప్పు లాంటిది. నిప్పుకి దీన్ని కాల్చాలి, దీన్ని కాల్చకూడదని ఏమి ఉండదు. మీరు నిప్పుని తీసుకెళ్ళి దేనికి పెట్టినా అది కాల్చేస్తుంది. ఆఖరికి వేద గ్రంథాలను పెట్టినా కాల్చేస్తుంది, ఇంకొక పెంట కుప్పను పెట్టినా కాల్చేస్తుంది నిప్పు. ఇది వేదం కదా, కాల్చకూడదనే ఉండదు నిప్పుకి. ఎందుకు? నిప్పుకున్న లక్షణం అది. మీరు వినే ఉంటారు, మనకి అనేకమైనటువంటి శాస్త్రాలని 6 నెలల పాటు తగలబెట్టారు. అవన్నీ శాస్త్రాలు కదా, నిప్పు తగలబెట్టకుండా ఉండలేదు. వీడు మంచోడు కదా, వీడికి కాలకూడదు, వీడు మంచివాడు కాదు కదా, వీడికి కాలాలి అనేది ఏముండదండి నిప్పుకి. మన
మైండ్ సెట్ ఏదైతే ఉందో, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఒక దాని ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ధర్మం ఏంటంటే మీరు ఏది సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటుంటారో దాన్ని చెప్పడమే దాని పని. అంటే నేను మీకు నిప్పు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, మంచివాడు వేలు పెట్టినా మూర్ఖుడు వేలు పెట్టినా అది కాలుతుంది. అయితే ఇక్కడ మంచివాడికి కూడా కాలకుండా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క తోకకి నిప్పు పెట్టారని చెప్పి తెలిసింది. అప్పుడు ఏం చేసింది? అమ్మవారు ప్రార్థించింది. అంటే ఏంటి? అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే నిప్పు కూడా మనకు కాలదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మవారి అనుగ్రహం ఉంటే నిప్పు కాలదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడు ఉండాలి? అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటి? ఇక్కడ చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈశ్వరుడిగా భావిస్తూ అందులో ఉన్న శక్తి అమ్మవారిగా భావించినట్లయితే మీకు నిప్పు కూడా ఏమీ చేయదు అని అర్థం అనమాట. అది ఆంజనేయ స్వామికి సంబంధించిన వృత్తాంతంలో ఉన్న అంటే ధర్మం కోసం మీరు కనుక పోరాడుతున్నప్పుడు అమ్మవారు సహకరిస్తూ ఆ నిప్పును కూడా అతనికి కాలకుండా చేయగలుగుతుంది. దట్ ఈజ్ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు మరి ఏమండి నాకు ప్రతి ఏం చేసినా సరే నాకు పనికి రావట్లేదు, ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏం చేయాలి? ఒక మంత్రం చెప్తాను. ఇది మీరు కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే మీకు ఏమి చేసినా కలిసి వస్తుంది. అలా అని గుడ్డిగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయమని నేను చెప్పట్లా. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఇది ఖచ్చితంగా ఈ మంత్రం మీ లైఫ్లో సక్సెస్ రేట్ని 100% పెంచుతుంది. ఇది చెయ్యండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, 100% మీరు గెలిచి తీరుతారు. శ్రీమాత్రే నమః.